హాయ్, యువర్ గుడ్ నేమ్? కళ్యాణ్. యువర్ గుడ్ నేమ్ అండి? చంద్రకాంత్. చంద్రకాంత్. మీరిద్దరు ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ అండి. ఓకే, వీసోర్స్ గురించి ఎలా తెలిసింది అండ్ ఇప్పుడు ఏ కంట్రీకి వెళ్తున్నారు? సోషల్ మీడియాలో చూసాము వీసోర్స్ మొత్తం యూకేకి వెళ్తున్నాం ఇద్దరు. యూకే, ఇద్దరు కూడా యూకేకి వెళ్తున్నారు కలిసి చక్కగా. సో వీసా ప్రాసెస్ కావచ్చు, కాలేజ్లో యూనివర్సిటీలో మీరు జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు ఫేస్ చేసినటువంటి ఇంటర్వ్యూ విషయంలో కావచ్చు, వీసోర్స్ ఎలాంటి హెల్ప్ ఇచ్చింది మీకు? మొత్తం బాగా చూసుకున్నారు. మాక్ టెస్ట్ కూడా అన్ని ప్రిపేర్ చేయించి మొత్తం అంతా ప్రిపేర్ చేయించారు. సో యూకేలో మీరు ఏ యూనివర్సిటీ చూస్ చేసుకున్నారు? హెడ్ఫోర్డ్షైర్. ఇద్దరు. ఓకే, సో లోన్ ప్రాసెస్, వీసా, వీటన్నిటి గురించి లోన్ ప్రాసెస్ మొత్తం వాళ్ళే చూసుకున్నారు. ₹1 కూడా తీసుకోకుండా చెప్పినట్లే అలాగే చేస్తున్నారు. మాకు గైడెన్స్ ఇవ్వడం కానీ, మాకు మెంటర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. పవన్ సార్ అని, రాము సార్ అని లోన్కి సపరేట్గా మొత్తం వాళ్ళే చూసేసుకున్నారు. సో మీకు వీసా ఎన్ని డేస్లో వచ్చింది? స్కాలర్షిప్ గురించి చెప్పండి. స్కాలర్షిప్ వచ్చిందా? ఆఫర్ లెటర్ వచ్చేసింది. ఆఫర్ లెటర్ 2 daysలో వచ్చేసింది. లోన్ 1 weekలో మొత్తం వాళ్ళే చూసేసుకున్నారు. నాకు ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. ఇంటర్వ్యూ కూడా రిజల్ట్ రావాలి, 1 day అవుతుంది, రిజల్ట్ వచ్చింది. తర్వాత వీసా ప్రాసెస్ మొత్తం చెప్పారు. మీరు ఎన్ని యూనివర్సిటీస్ చూస్ చేసుకుంటే ఇప్పుడు ఈ యూనివర్సిటీకి వచ్చారు? 3 యూనివర్సిటీస్ అప్లై చేసుకున్నాం. దాంట్లో బెస్ట్ చూస్ చేసుకున్నాం మేము. చూస్ చేసుకున్నారు. సో మీలాగే చాలా మంది స్టూడెంట్స్ అబ్రాడ్కి వెళ్ళాలి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి వీసోర్స్ గురించి మీరు ఏం చెప్తారు? వీసోర్స్ మొత్తం వాళ్ళే గైడ్ చేస్తూ ఉంటారు మనకి. మొత్తం ప్రాసెస్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. మనకి ఏం కావాలన్నా ఎనీ టైం ఫోన్ చేసినా మనకి ఆన్సరబుల్గా ఉన్నారు. కంపేర్ టు అదర్ కన్సల్టెన్సీస్ చూస్తుంటే మనం వీళ్ళు ప్రొవైడ్ చేసేది సర్వీస్ ప్లస్ స్కాలర్షిప్స్ అన్నీ కూడా వీళ్ళే దగ్గరుండి, ఏమైనా స్కాలర్షిప్ తక్కువ వస్తున్నా కానీ వీళ్ళే మళ్ళీ వాళ్ళకి యూనివర్సిటీ వాళ్ళకి డైరెక్ట్గా మెయిల్ చేసి చాలా బాగా రిసీవ్ చేశారు. మీకు ఎంత వచ్చిందండి స్కాలర్షిప్? నాకు £2,000 వచ్చేసింది. ఓకే, అండ్ ఇప్పుడు లోన్ ప్రాసెస్ గురించి చెప్పండి. ఎన్ని డేస్ పట్టింది? 1 week అని అన్నారు. సో కొలెటరల్ ఆర్ నాన్ కొలెటరల్? నాన్ కొలెటరల్ అండి. నాన్ కొలెటరల్. మొత్తం అసలు ఎటువంటి పేపర్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఏమి సబ్మిట్ చేయకుండానే వాళ్ళు నాన్ కొలెటరల్ లోన్ ఇప్పించేసారు. ఓకే, ఎంత వచ్చింది లోన్? 37 lakhs తీసుకున్నాను. మీకు ఎంత వచ్చిందండి లోన్? నేను 35 lakhs తీసుకున్నాను. సో ఫైనల్గా వెళ్ళాలి అబ్రాడ్లో చదువుకోవాలి అనుకున్న స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ ఒక్కసారి విజిట్ చేయండి వీసోర్స్కి. వాళ్ళు ఇచ్చే కౌన్సిలింగ్ కానీ ఏదైతే ఉందో అది ఒకసారి విజిట్ చేసి చూడండి. మొత్తం వాళ్ళు ఇచ్చే లోన్ ప్రాసెస్ కానీ, ఆఫర్ లెటర్ కానీ, మొత్తం ఏదైతే అకామిడేషన్, ఫ్లైట్ టికెట్, స్కాలర్షిప్ ఫీ మొత్తం ఏదైతే ఉందో అది మొత్తం మనకి లోన్ ద్వారానే వాళ్ళు ఇప్పిస్తారు. మన దగ్గర నుంచి ఎటువంటి ₹1 కూడా ఛార్జ్ చేయకుండా ఎట్లయితే మన సోషల్ మీడియాలో చెప్పారో అలాగే చేస్తున్నారు. ఫస్ట్ వన్స్ మీరు వచ్చి విజిట్ చేయండి చాలు. వాళ్ళు ఇచ్చే కౌన్సిలింగ్ కానీ దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. మై ప్రిఫరెన్స్ ఇస్ టు విజిట్ వీసోర్స్. ఓకే, సో మీ ఒపీనియన్ చెప్పండి. మొత్తం వీళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ కానీ మొత్తం సోషల్ మీడియాలో ఎలా ఉన్నాయో సేమ్ అలాగే ఉన్నాయి. ఎటువంటి ఫేక్ ఏం లేవు. యూకే ఒకటే కాదు, మిగతా అన్ని కంట్రీస్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, మనకి సపోర్ట్గా ఉంటారు. ఫస్ట్ ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.